తెలియజేస్తున్నామండి. ధర్మశాస్త్రంలో 5 కాండములు ఉన్నాయి. ధర్మశాస్త్రము ఇశ్రాయేలీల రాజ్యాంగ చట్టం. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఏర్పాటు చేసుకొని వారికి ధర్మశాస్త్రం అనే ఒక రాజ్యాంగ చట్టాన్ని ఇచ్చాడు. అది ఇశ్రాయేలీలకు సంబంధించింది. భూమి మీద అనేకమైన జనాంగాలు ఉన్నాయి, వంశాలు ఉన్నాయి. వారికి దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వలేదు, కేవలం ఇశ్రాయేలీలకే ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో 5 భాగాలు ఉన్నాయి. ఈ 5 భాగాలు, మొదటిది ఆది కాండం. ధర్మశాస్త్రము 5 కాండములు. ఒకటి ఆది కాండం, 2 నిర్గమకాండం, 3 లేవియ కాండం, 4 సంఖ్యాకాండం, 5 ద్వితీయోపదేశ కాండం. గత నెలలో మనము ఆది కాండమును గురించి నేర్చుకుని ఉన్నాం. ఆది కాండం అంటే ప్రారంభాల పుస్తకం. ఇశ్రాయేలీల పితరులు ఎవరు? వారి పితరులతో దేవుడు ఏ నిబంధన చేశాడు? వారిని బట్టి ఇశ్రాయేలీయుల్ని ఎన్నుకున్నాడు అనేది మనము నేర్చుకొని ఉన్నాం. దాని వెంటనే నిర్గమకాండం చదువుతాం మనం. నిర్గమకాండం, నిర్గమము అంటే విడుదల. ఎగ్జిట్ అంటారు ఇంగ్లీష్లో. ఎగ్జిట్, దారి, బయలుదేరడం. ఇశ్రాయేలీయులు యోసేపు ద్వారా దేవుడు ఐగుప్తు దేశానికి నడిపించాడు. ఆది కాండము 45వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా చదువుతాం మనం. ఆది కాండము 45వ అధ్యాయము 5వ వచనంలో, ఆది కాండం 45వ అధ్యాయం 5వ వచనంలో, యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. ఎన్నో శ్రమలు అనుభవించి దేవుని సహాయం చేత ఐగుప్తు దేశానికి మంత్రి అయ్యాడు. రాజు తర్వాత రాజు అయ్యాడు యోసేపు. దాసుడిగా అమ్మబడిన వాడు రాజ్యాన్ని ఏలే గొప్పవాడయ్యాడు యోసేపు. ఆ దినాలలో 7 సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది. ఆ కరువులో దేవుడు యాకోబు సంతానాన్ని కాపాడడానికి ఆలోచన చేశాడు. తన ప్రజలైన వారికి కరువు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఐగుప్తు దేశంలో ధాన్యమును ఏర్పాటు చేసి పెట్టి యాకోబు సంతానాన్ని పోషించడానికి దేవుడు ముందుగానే ఏర్పాట్లు చేశాడు అన్నమాట. దేవుడు తన ప్రజల విషయమై అక్కర కలిగి ఉంటాడు. అక్కర కలిగి యోసేపుని ఐగుప్తు దేశానికి ముందుగానే పంపించాడు దేవుడు.
చదువుతాం అక్కడ 45వ అధ్యాయం 5వ వచనంలో, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. అదనమాట, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి, అదనమాట, మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలిపి ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకి తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నిన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. నా యొద్దకు రమ్ము. అదనమాట. కాబట్టి దేవుడు ఇశ్రాయేలును అనగా యాకోబు యొక్క సంతానాన్ని ఐగుప్తు దేశానికి నడిపించాడు. దేవుడే నడిపించి ఆ ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల పాటు పరదేశులై ఉండిన తర్వాత దేవుడు వారిని విడిపించాడు. మోషే నాయకత్వంలో విడిపించాడు. ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు మోషేని నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. నిర్గమ కాండంలో మనం ఏం చదువుతామంటే ఇశ్రాయేలీయుల యొక్క విడుదల. యోసేపు ద్వారా ఐగుప్తు దేశానికి చేరుకున్నారు ఇశ్రాయేలీయులు. మోషే ద్వారా ఐగుప్తు బానిసత్వం నుండి విడిపింపబడతారు. అలాగున దేవుడు ముందుగానే ఆలోచన చేసి భవిష్యత్తు నెరిగిన దేవుడు అబ్రహాముతో ముందే తెలియజేశాడు ఈ విషయాన్నంతా. అబ్రహాంకి కుమారులు లేనప్పుడే అబ్రహాము పిల్లలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాల పాటు దాసులై జీవితాన్ని కొనసాగిస్తారు. ఆ తర్వాత నేను వారిని విడిపిస్తాను అని దేవుడు అబ్రహాం గారితో ముందుగానే వాగ్దానం చేశాడు. ఆదికాండము 15వ అధ్యాయంలో ఈ విషయాన్ని చదువుతాం. ఆదికాండము 15వ అధ్యాయంలో 13, 14 వచనాలు చదువుతాం. ఆదికాండము 15వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఆయన నీ సంతతి వారు ఎవరి సంతతి? అబ్రహాం సంతతి. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులగుదురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చి తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చుదురు. నీ మట్టుకు నీవు వృద్ధాప్యంలో మృతి పొందుతావు అని దేవుడు సెలవిచ్చాడు అన్నమాట. అబ్రహాము యొక్క సంతానం ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాల పాటు పరదేశులై ఐగుప్తు యొక్క బానిసత్వంలో జీవితాన్ని కొనసాగించాలి. ఆ తర్వాత నేనే ఇశ్రాయేలీలని విడిపిస్తాను అని దేవుడు అబ్రహాంతో చెప్పినట్టుగా నిర్గమకాండంలో దేవుడు ఇశ్రాయేలీలని చూడవచ్చి వారి ఇబ్బందులను, వారి దాసత్వమును, ఆ కఠిన శిక్షను, ఆ బాధల్ని దేవుడే చూచి
వారిని విడిపించాడు. 400 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి విడిపించడానికి దేవుడు ఏర్పాట్లు చేస్తున్నాడు. నిర్గమకాండం విడుదల, ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చెప్పినట్లు కనాను దేశానికి ఇశ్రాయేలుని నడిపించడానికి దేవుడు ఇశ్రాయేలుని విడిపిస్తున్నాడు. దీని ద్వారా దేవుడు తాను నమ్మదగిన వాడు అని రుజువుపరుచుకున్నాడు. వాస్తవానికి భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందే తెలియజెప్పి అలాగూ జరిగించగలిగిన సమర్థుడు దేవుడు అనేది ఇశ్రాయేలీలకి తేటగా అర్థమయ్యేటట్లు ఏర్పాట్లు చేశాడు అన్నమాట దేవుడు. ఇశ్రాయేలీలైన మేము ఎందుకు ఐగుప్తు దేశంలో ఇంత బానిసత్వ బతుకుతున్నాం? నిజంగా దేవుడు మా దేవుడే అయితే ఇంత కష్టాలు ఎందుకు అని వారు ఆలోచన చేస్తే దేవుడిచ్చే సమాధానం ఇది. మీ పితరుడితో నేను ముందే చెప్పాను, ఐగుప్తు దేశంలో మీరు దాసులు అవుతారు 400 ఏళ్ళు. ఆ తర్వాత నేనే మిమ్మల్ని చూడవచ్చి మిమ్మల్ని విడిపించి అధికమైన ఆస్తితో మిమ్మల్ని విడిపించి కనాను దేశానికి తీసుకెళ్తాను. ఆ మాట ప్రకారంగానే దేవుడు కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి నిర్గమకాండం చదువుతూ ఉన్నప్పుడు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మనం తేటగా ఆలోచన చేయాలి. దేవుడే ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తుకు నడిపించాడు యోసేపు ద్వారా. 400 సంవత్సరాలు వారి దాసత్వంలో పెట్టాడు దేవుడే, ఐగుప్తు బానిసలుగా. ఆ తర్వాత దేవుడే మోషే యొక్క నాయకత్వం ద్వారా ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఏర్పాట్లలో భాగమే నిర్గమకాండం. ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడిపించి వారితో ధర్మశాస్త్రం అనే నిబంధన చేసుకొని వారిని అరణ్యంలోనికి తీసుకొని పోయి ప్రేమతో వారికి ముచ్చటించి మాట్లాడి వారి బాగోగులు, వారి సంరక్షణ ఆయనే చూసుకుంటూ అరణ్యంలో 40 సంవత్సరాల పాటు వారిని నడిపించాడు. దేవుడు నడిపించాడు. ధర్మశాస్త్రం అనే నిబంధన ఇచ్చాడు. కాబట్టి నిర్గమకాండం మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయుల యొక్క విడుదల. 2, ఇశ్రాయేలీయులతో దేవుడు చేసుకున్న నిబంధన ధర్మశాస్త్రం. అక్కడ ప్రారంభించబడింది ధర్మశాస్త్రం అనే నిబంధన నిర్గమకాండంలోనే. కాబట్టి నిర్గమకాండం చదువుతున్నప్పుడు ఈ 2 విషయాలు ప్రాముఖ్యంగా మనం గ్రహించాలి. మరలా అంటున్నా, 1 ఇశ్రాయేలీయుల యొక్క విడుదల, 2 ఇశ్రాయేలీయులతో దేవుడు చేసుకున్న ధర్మశాస్త్రం అనే నిబంధన. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించడానికి కాలం దగ్గర పడింది. 400 సంవత్సరాలు అబ్రహాంతో చెప్పినట్లుగా 400 సంవత్సరాలు కాలం గడిచిపోయింది కాబట్టి దేవుడే ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి ఆయన దిగొచ్చాడు. నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి నేను దిగొచ్చాను అని చెప్పాడు. 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు.
మరియు ఆయన ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనై ఉన్నానని చెప్పెను. చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. మరియు యెహోవా ఇట్లనే నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నా ప్రజలు వాళ్ళు ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని అదన్నమాట. అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానం ప్రకారంగా 400 సంవత్సరాల కాలము అయిపోయింది. అయిపోయినప్పుడు దేవుడే అబ్రహాంతో చేసుకున్న అబ్రహాంకు చేసిన వాగ్దాన్ని జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి ఆయనే దిగొచ్చాడు. తన ప్రజల మొరను ఆలకించేవాడు దేవుడు. వాస్తవానికి తన ప్రజల మొరను ఆలకించి వారి ఇబ్బందుల్లో, వారి బాధల్లో ఆదరణ కలిగించేవాడు దేవుడు. నేను దిగివచ్చి ఉన్నా అని చెప్పేశాడు. వాస్తవానికి మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు దేవదూత ద్వారా మాట్లాడాడు. పాత నిబంధనలో దేవుడు ఎక్కడ మాట్లాడినా దేవదూతల ద్వారానే మాట్లాడాడు తప్ప తాను స్వయంగా దిగిరాడు. మనకు అర్థం కావడానికి చెప్పిన మాటలు ఇవి. ఇందాక ఉదయం వస్తున్నప్పుడు ఒక తమ్ముడు మెసేజ్ పెట్టాడు, మోషేకి పొదలో కనిపించింది దేవదూతన యేసుక్రీస్తు అని ఒక చిన్న తమ్ముడు ప్రశ్న వేశాడు నాకు వాట్సాప్లో. ఒక ఆయన యేసుక్రీస్తు అని చెప్పాడంట. పొదలో కనిపించింది దేవదూత అని అపోస్తలుడు తెలియజేశారు. అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయం. స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండిన వాడై మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఆ పొదలో కనిపించింది దేవదూత అని తేటగా తెలియజేశాడు. 23వ వచనం చదువుతాం ఒకసారి. అతనికి 40 ఏళ్ళు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలులో తన సహోదరులను చూడవలననే బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వారిని రక్షించి బాధపడేది వారి పక్షమున. 30వ వచనం చదువుతాం నేరుగా. 7వ అధ్యాయం 30వ వచనంలో 40 ఏళ్ళైన పిమ్మట అదనమాట. 40 ఏళ్ళైన పిమ్మట సీనాయి అరణ్య పర్వతమున ఒక పొదలోని అగ్ని జ్వాలల్లో ఒక దేవదూత అతనికి అగపడెను. కనిపించింది ఎవరు అనమాట? దేవదూత. దిగొచ్చింది దేవదూత. కాబట్టి ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు దేవదూతను పంపించాడు. దేవదూత నేరుగా మోషే దగ్గరకు వచ్చింది. మోషేని ఇశ్రాయేలీలకు అధికారిగా నియమించడానికి దేవదూత భూమి మీదకి వచ్చింది.
ఆ పొదను కూర్చున్న భాగంలోనే మోషేని దేవుడు ఇశ్రాయేల్ నడిపించడానికి నాయకుడిగా ఎన్నుకున్నాడు. అధిపతిగా నియమించడానికే వచ్చింది దేవదూత. నిర్గమకాండం దాని యొక్క విభజన మూడు భాగాలు. ఒకటి, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీల విడుదల. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీల విడుదల. ఒకటో అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు. రెండు, ధర్మశాస్త్రం యొక్క కట్టడలు, విధులు. ధర్మశాస్త్రం యొక్క కట్టడలు, విధులు. 16వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు. మూడు, క్రీస్తు సంఘమును గూర్చిన ఛాయాచిత్రం. గుడారం లేదా ప్రత్యక్ష గుడారం. 25వ అధ్యాయం నుండి చివరి వరకు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి నిర్గమకాండం? 40 అధ్యాయాలు ఉన్నాయి. ఇది నిర్గమకాండం యొక్క విభజన. 3 భాగాలు. ఒకటి, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీల విడుదల. దీని గురించి మాట్లాడుకుంటాం ఈ సమయంలో. మొదటి భాగం గురించి మాట్లాడుకుంటాం మనం. ఆ తర్వాత రెండవ భాగం. ఐగుప్తు దేశంలో యోసేపుని ఎరుగని ఒక ఫరో ఇశ్రాయేలీయుల్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. యోసేపు యొక్క పరిచర్యని ఎరుగని ఫరో. ఐగుప్తు రాజుల్ని ఫరో అని పిలుస్తారు. ఐగుప్తు రాజుల్ని ఫరో అని పిలుస్తారు. యూదా దేశంలో యేసుప్రభు బ్రతికున్న దినాలలో యూదా రాజుని హేరోదు అని పిలుస్తారు. మన దేశంలో ఏలుబడి చేసేవారిని ప్రధాని అని పిలుస్తారు. ప్రధాని, ప్రైమ్ మినిస్టర్ అంటారు అన్నమాట. అదే డిసిగ్నేషన్ అన్నమాట. అధికారానికి సంబంధించిన పేరు అది. వారికి ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. ఫరో అనేది ప్రత్యేకమైన పేరు కాదు, అది వారి అధికారానికి సంబంధించిన పేరు. యోసేపు కాలంలో ఉన్న ఫరో వేరే, యోసేపు చనిపోయిన తర్వాత ఉన్న ఫరో వేరే. వారి వ్యక్తిగతమైన పేర్లు ఉన్నాయి, ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. కాబట్టి యోసేపుని ఎరుగని ఫరో ఐగుప్తు దేశం మీద రాజు అయ్యాడు. రాజ్య పరిపాలనకు వచ్చాడు.
రాజ్య పరిపాలనకు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలు గోషెను ప్రాంతంలో ఇటుకలు తయారు చేస్తూ ఉన్నారు. వారిని చూచాడు ఫరో. అరే, ఈ దాసదాసీలు, ఈ పనోళ్ళు అనేకమైన జనాంగముగా ఉన్నారే, ఎవరైనా శత్రువులు మన మీదకి వస్తే ఈ ఇశ్రాయేలీలు శత్రువులతో పాటు కలిసిపోయారనుకో, ఐగుప్తీయులైన మనము ఏమాత్రము నిలబడలేము అనే ఉద్దేశంతో ఇశ్రాయేలీల మీద అసూయ పెంచుకున్నాడు ఫరో. అసూయ. ఇశ్రాయేలులో పుట్టే ప్రతి మగబిడ్డను పుట్టుకలోనే చంపాలని ఆలోచన చేశాడు. మగబిడ్డల వలన సంతానం వృద్ధి పొందుతుంది కదా, కాబట్టి మగబిడ్డలని చంపాలి అని ఆలోచన చేశాడు ఫరో. వారికి మీద వృద్ధి పొందుకోకుండా ఉండడానికి ఆలోచన ఇది. అప్పుడు ఫరో చక్రవర్తి ఏం చేశాడంటే, ఇశ్రాయేలీల స్త్రీల మధ్యలో మంత్రసానులుగా పనిచేసే ఇద్దరు స్త్రీలు ఉన్నారు. షిప్రా, పూయా అనే ఇద్దరు స్త్రీలు, మంత్రసానుల పేర్లు ఇవి. వారిని పిలిపించాడు ఫరో. ఇట్లాంటి మీరు అయా ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో మంత్రసానులు మీరేనా? అవునండి. అయితే మీరేం చేస్తారంటే, పుట్టిన ప్రతి మగబిడ్డను పుట్టుకలోనే చంపాలా. ఇశ్రాయేలీలు వృద్ధి పొందుతున్నారు, వారు వృద్ధి పొందుకోకుండా ఉండడానికి వారిని చంపాలా, మగబిడ్డలందరినీ పుట్టుకతో చంపాలా, మీరు మంత్రసానులు కదా అని చెప్పాడు. చెబితే దేవుడు మంత్రసానుల దగ్గర మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు. వాళ్ళు నా ప్రజలు, వారిని మీరు చంపకూడదు అని చెబితే ఆ పూయా, షిప్రా అనే ఈ మంత్రసానులు దేవునికి భయపడ్డారు. ఫరోకు భయపడలేదు కానీ దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడి మగబిడ్డల్ని బతకనిచ్చారు. బతకనిస్తే రాజు ఫరో ఆ మంత్రసానుల్ని పిలిపించాడు. మరలా, నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి అన్నాడు. అయ్యా, ఆ ఇశ్రాయేలీల స్త్రీలు ఐగుప్తు స్త్రీల లాంటి వాళ్ళు కాదు, వారు తెలివైన వాళ్ళు. మేము మంత్రసాని చేయడానికి వెళ్ళడానికంటే ముందుగానే వారు బిడ్డల్ని కంటున్నారండి, అందుకని మేము ఆ పని చేయలేకపోయాం అని చెప్పారు. తెలివిగా తప్పించుకున్నాడు. దేవుడు మగబిడ్డల్ని బతకనిచ్చినందుకు ఆ మంత్రసానుల్ని దీవించాడు. వాస్తవానికి దేవుడు దీవించాడు. అయితే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఆదికాండం మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానమును ఇసుక రేణువులంతా వృద్ధి చేస్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో గొప్ప పేరు తీసుకొస్తాను అబ్రహాం నీకు, నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను అని వాగ్దానం చేశాడు. 3వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించును, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశము నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. 17వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండము 17వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుతాం. ఆదికాండము 17వ అధ్యాయం 5, 6 వచనాల్లో,
మరియు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా అదనమాట, నియమించితిని. నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికంగా సంతానోత్పత్తి అదనమాట, అత్యధికముగా సంతానమును వృద్ధి చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులు నీలో నుండి వచ్చేదారు. రాజులు నీలో నుండి వచ్చేదారు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమును నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను అన్నమాట. ఏం చేశాడంటే అబ్రహాంకి వాగ్దానం చేశాడు, నీ సంతానం వృద్ధి పొందిస్తాను, అత్యధికంగా చేస్తాను. దేవుని సంకల్పము ఇశ్రాయేలీలు వృద్ధి పొందాలి అనేది అది దేవుని ఆలోచన. అపవాది ఆలోచన ఫరో యొక్క హృదయంలో ఉండి ఫరోని సాధనంగా చేసుకొని అపవాది ఇశ్రాయేలీల యొక్క వృద్ధిని ఆపటానికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేశాడు. అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేసి మంత్రసానులు పిలిపించి వారితో మాట్లాడాడు ఫరో. దేవుడు ఏం చేశాడంటే ఎత్తుకు పై ఎత్తు అనమాట. మహోన్నతులకు దేవుడు అపవాది యొక్క ఆలోచనలకు పై ఎత్తేసాడు. మంత్రసానులకి బెదిరి పెట్టాడు దేవుడు. ఇశ్రాయేలీలు మగబిడ్డలు పుట్టి వృద్ధి పొందేటట్లు ఏర్పాట్లు చేశాడన్నమాట. ఆ సమయంలో మగబిడ్డలందరినీ ఫరో పక్కనే ఉన్న నైలు నదిలో పడేసి చనిపోయేటట్లు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీల పిల్లలు మగపిల్లలు ఎవరెవరు ఉన్నారు అక్కడ వాళ్ళందరినీ నైలు నదిలో పడేయండి, చచ్చిపోవడం వాళ్ళు. అసూయ కక్ష అన్నమాట. ఇశ్రాయేల్ మీద కక్ష పెట్టుకున్నాడు ఫరో చక్రవర్తి. పెట్టుకొని నైలు నదిలో మగ బిడ్డలందరినీ నైలు నదిలో పడేసి ఆడబిడ్డలందరినీ బతకనిచ్చాడు ఫరో. ఆ సమయంలో మోషే పుట్టాడు. మోషే ఆ సమయంలో పుట్టిన బిడ్డ. 1వ అధ్యాయంలో నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఇందాక మనం చెప్పుకున్న ఈ కథ అంత ఉంటుంది, గాథ ఉంటుంది. 2వ అధ్యాయానికి వచ్చేసాం. నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి వచనంలో, నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి వచనంలో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాడిని దాచెను. అదనమాట, 3 నెలలు అతన్ని దాచిపెట్టి మోషే పుట్టాడు. బిడ్డ సుందరుడై ఉన్నాడు. బిడ్డ ముఖం చూడగానే నదిలో పడేయాలా అన్న ఆలోచన లేదు తల్లికి. రాజాజ్ఞేమో నదిలో పడేయాలా, కానీ తల్లి తన బిడ్డను చంపుకుంటుందా? చంపుకోదు. 3 నెలల పాటు బిడ్డ ఎదిగేంత వరకు 3 నెలల పాటు సౌండ్ లేకుండా పెంచింది. రాజు ఆజ్ఞ ప్రకారంగా ఉదయాన్నే ఏం చేస్తుందంటే ఒక జమ్ము పెట్టె తయారు చేసి జమ్ము పెట్టెలో బిడ్డని పెట్టి నైలు నదిలో పడేస్తుంది. తన ఆలోచన ప్రకారము ఆ చంటి బిడ్డకు కాపలాగా వాని అక్కని మోషే యొక్క అంటే చిన్న బిడ్డ యొక్క అక్కని కాపలా పెట్టి నది దగ్గర సాయంత్రం కాగానే మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటుంది ఈమె. అలాంటి పరిస్థితులు 3 నెలల పాటు జరిగాయి. రాజాజ్ఞ ప్రకారం నైలు నదిలో పడేయడం, జమ్ము పెట్టెలో పెట్టి సాయంత్రం కాగానే మళ్ళీ ఇంటికి తెచ్చుకోవడం ఈమె ఆలోచన. ఈ రీతిగా మోషేని దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఇశ్రాయేలీయుల నాయకుడైన మోషే జన్మ కార్యక్రమం 2వ అధ్యాయంలో, ఆ జన్మ కార్యక్రమంలో దేవుడు మోషేను, ఆ పసిబిడ్డగా ఉన్న మోషేను కాపాడుకుంటూ వచ్చాడు. ఒక రోజున ఏం జరిగిందంటే
ఈ 3 నెలల సమయంలో ఒక రోజున ఏం జరిగిందంటే మోషే తల్లి ఆ బిడ్డను జమ్ము పెట్టెలో పెట్టి ఆ పెట్టెలో బిడ్డను పెట్టి నైలు నదిలో విడిచిపెట్టి అక్కడ కాపలా పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది ఆమె. ఆ సమయంలో ఫరో కుమార్తె స్నానం చేయడానికి నైలు నదికి వచ్చింది తన పనికత్తెలతో పాటు, దాసీలతో పాటు స్నానం చేయడానికి వస్తే ఆమె స్నానం చేయడానికి నీళ్ళలో దిగిన వెంటనే పెట్టె కనిపించింది. పెట్టె కనిపించగానే దగ్గరికి వెళ్ళి తీసుకొని రావడానికి ఒక పనికత్తెని పంపించింది. ఆమె వెళ్ళి ఆ పెట్టెను తెచ్చి దగ్గర చూడగానే ఆ పెట్టెలో బిడ్డ, సుందరుడు, అందగాడు. చూసి ఇతడు ఇశ్రాయేలీయుల బిడ్డ. దేన్ని బట్టి గుర్తుపట్టింది ఆమె? ఇశ్రాయేలీయుల బిడ్డకి సున్నతి అనే కార్యక్రమం జరుగుతుంది. ఇశ్రాయేలీయుల బిడ్డకి సున్నతి అనే కార్యక్రమం జరుగుతుంది. గోప్యాంగ చర్మంలో సున్నతి జరిగింది బిడ్డకి 8వ దినమున. ఆదికాండము 17వ అధ్యాయము. మనం ఇందాక చదివాం ఆ మాటలు, దాని కింద చదువుతాం ఇప్పుడు. ఆదికాండము 17వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుతాం. ఆదికాండము 17వ అధ్యాయం 8వ వచనంలో, నీకును నీ సంతతికిని నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశీ ఉన్న దేశమును అనగా కనాను దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదను. వారికి దేవుడినే ఉందని అతనితో చెప్పాను. మరియు దేవుడు నీవును మాత్రమే కాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నా నిబంధన గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏమనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందాలి. అది నాకు మీకు మధ్యలో నిబంధనకు సూచనగా ఉండును అదన్న నిబంధన గుర్తించాడు దేవుడు అబ్రహాంకి ఆ రోజునే. పుట్టిన ప్రతి మగవాడికి గోప్యాంగ చర్మమున సున్నతి చేయాలి. ఆ సుందరుడైన బిడ్డ ఆ పెట్టెలో ఉన్న బిడ్డకి సున్నతి చేయబడింది. చూసింది, గుర్తుపట్టింది. ఫరో కుమార్తె గుర్తుపట్టింది. చూసి ఇతడు ఇశ్రాయేల్ బిడ్డ అని చూస్తూ ఉండంగానే ఆ పిల్లవాడి అక్క దగ్గరకు వచ్చింది. ఫరో కుమార్తె దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది తెలివిగా, అమ్మా, ఈ బిడ్డని నీ కోసం పెంచడానికి ఒక తల్లిని తీసుకొస్తాను నేను అనేది. ఈ బిడ్డ నీకోసం. ఆ మాటల్ని ఫరో కుమార్తె హృదయము అంగీకరించింది. నా కోసం బిడ్డని పెంచుతుందా? సరే, పిలుచుకొని రా తల్లి ఎవరో అడిగింది. ఆ బిడ్డ నేరుగా ఆ చిన్న పాప నేరుగా మోషే యొక్క తల్లిని పిలుచుకొని వచ్చింది. ఇదిగో అమ్మా, ఈమె అండి, ఇదిగో ఈ బిడ్డను తీసుకో, ఈ బిడ్డను నా కోసం పెంచు అని ఫరో కుమార్తె మోషేని తన సొంత తల్లికి అప్పగించింది. సొంత తల్లి అని ఫరో కుమార్తెకి తెలియదు, ఆ చిన్న పాపకు తెలుసు. ఈ కార్యక్రమాన్ని అంతా జరిగిస్తుంది ఎవరు? దేవుడు జరిగిస్తున్నాడు అనమాట. ఏ ఫరో, మగపిల్లలందరినీ చంపాలని చూస్తున్నావు కదా, ఇశ్రాయేలీయుల నాయకుడైన మోషేని చంపజూసావు నువ్వు, నేను కాపాడుతాను, కావాలంటే చూసుకో అని దేవుడు. కాబట్టి నిర్గమకాండం మనం చదువుతూ ఉన్నప్పుడు అపవాదికి దేవునికి మధ్యలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని గుర్తించాలి. మనం యుద్ధ రణరంగాన్ని గుర్తించాలి.
ఐగుప్తు ఫరోని స్వాధీనంగా చేసుకున్నాడు సాతాను. వారి పన్నాగాల నుంచి తప్పించడానికి దేవుడు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. మోషేని చంపదలిచింది అపవాది. కానీ దేవుడేమో ఏ ఫరో అయితే ఇస్రాయేల్ మగబిడ్డను చంపాలనుకున్నాడో ఫరో ఇంటిలోనే పెంచే ఏర్పాట్లు చేశాడు మోషేని. కాబట్టి దేవుని తలంపులు వేరే, మానవుని తలంపులు వేరే. వాస్తవానికి మనం అనుకున్నట్లుగా కార్యక్రమాలు జరగవు. ఆయన ఏం తలంచాడో దానికోసం ఎదురు చూస్తూ ఉండడమే మన పరిస్థితి. ఆయన ఏం చేస్తాడో ఎదురు చూడడం అంతే. తెలిసినట్టుగా భవిష్యత్తు ఆలోచన చేయకూడదు మనం. వాగ్దానాల్ని నెరవేర్చే దేవుడు ఆయన. భూమి మీద సార్వభౌమాధికారాన్ని కలిగిన వాడు ఆయన. తన అధికారం చేత పరిస్థితుల్ని తన స్వాధీనంలో పెట్టుకొని తన ప్రజల కొరకు మేలుకరమైనవి జరిగించేవాడు దేవుడు. ఆ రోజున మోషేని చంపాలనుకున్నా ఫరో. దేవుడు ఏం చేశాడంటే ఫరో ఇంటిలోనే మోషేని ఎదిగేటట్లు చేశాడు. మోషే ఇంటిలోనే మోషే యొక్క సంరక్షణలో, ఫరో యొక్క సంరక్షణలో బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు. 40 సంవత్సరాల పాటు మోషే ఐగుప్తు యొక్క రాజ లాంఛనాలను అనుభవించినవాడు, మర్యాదను అనుభవించినవాడు, హోదాను అనుభవించినవాడు మోషే. 40 సంవత్సరాల పాటు ఈ బిడ్డ ఎవరి బిడ్డ అనగానే వెంటనే మనం అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఫరో కుమార్తె కొడుకండి, ఫరో కుమార్తె యొక్క కొడుకు. కానీ వాస్తవానికి ఎవరి బిడ్డ? మోషే ఇశ్రాయేలీయుల బిడ్డ, ఇశ్రాయేలీయుడు. 40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మోషే ఫరో ఇంటిలోనే, ఫరో యొక్క సంరక్షణలోనే ఎదిగినవాడు. అలా ఏర్పాటు చేశాడు దేవుడు ఏర్పాటు చేశాడు. 40 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే మోషే ఏం చేశాడంటే నేను ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి కాను అని తెలుసుకున్నాడు. నేను ఇశ్రాయేలీయుణ్ణి అనేది అర్థమైంది మోషేకి 40 సంవత్సరాల వయసులో. ఎలా తెలుసుకున్నాడు? పరిస్థితులు ఏంటి? వాస్తవానికి గుర్తుపెట్టుకో, మోషే పసిబిడ్డగా ఉన్నప్పుడే, తల్లి యొక్క చనుపాలు తాగుతూ ఉన్నప్పుడే తల్లి బిడ్డకి బాబు నీవు ఐగుప్తీయుడు కాదు ఇశ్రాయేలీయుడివి అని గోరుముద్దలతో పెంచింది. ఓహో నేను ఐగుప్తుని కాదు ఇశ్రాయేలీయుడిని. బుద్ధి వచ్చినప్పుడు కనుక 40 సంవత్సరాలకి బుద్ధి వచ్చిందంట మోషేకి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మోషే తాను ఇశ్రాయేలీయుడు అని తెలుసుకొని తన ప్రజలకు సహాయం చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో 20వ వచనం నుంచి చదువుతాం. క్షమించండి నన్ను, 18వ వచనం నుండి. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టాను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై
తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారం చేసి తన ద్వారా తన సహోదరులకి దేవుడు రక్షణ దయచేయన్న సంగతి వారు గ్రహించరని అతడు తలంచెను గాని చాలు. 40 సంవత్సరాలకి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి నేను ఐగుప్తుని కాదు ఇశ్రాయేలుని అని తెలుసుకొని తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. తన ప్రజల దగ్గరికి వెళ్తే ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీని అన్యాయంగా కొడుతున్నాడంట. చూశాడు, లోపల రక్తం మరిగిపోతుంది. 40 సంవత్సరాల వయసు, రక్తం మరిగిపోతుంది. నా జాతి వాడిని కొడతావని నువ్వు అనే రోషం లోపల పుట్టుకొని వచ్చి ఏం చేశాడంటే ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతి పెట్టేశాడు. ఎవరు లేరు అక్కడ. ఐగుప్తుని చంపేసి ఇతరులో పాతి పెట్టేసి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వచ్చాడు. మరుసటి రోజు రాగానే ఇద్దరు ఇశ్రాయేలీలు గొడవ పడుతున్నారు. అరే మన జాతి ఒకే జాతిలో మనం కొట్లాడుకోకూడదు, గొడవ పడకూడదు, నువ్వు అన్యాయం చేయకూడదు నీ సహోదరుడికి అంటే అప్పుడు ఒకడు ఏమన్నాడంటే నిన్నటి దినమున ఐగుప్తుని చంపినట్టు నన్ను కూడా చంపదలిచావా అన్నాడు. అప్పుడు మోషేకి భయం పుట్టుకొచ్చింది. ఈ విషయం ఆడ ఈడపడి నేరుగా ఫరో రాజు దగ్గరికి వెళ్తుంది. ఫరో నన్ను చంపేస్తాడు. నేను ఐగుప్తుని కాదు అని చంపేస్తాడు. ఇశ్రాయేలు నన్ను తెలుసుకుంటాడు, చంపేస్తాడు అనే భయంతో మోషే మిద్యాను దేశానికి పారిపోయాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలా. మోషే యొక్క తలంపు ఏంటంటే ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టి తన జాతివానికి న్యాయం చేశాడని మనం చదివాం కదా. ఎందుకు అలా చేశావు మోషే నువ్వు అంటే నేను ఇశ్రాయేలీయుల్ని రక్షించడానికి వచ్చిన వాడను అనే విషయము ఇశ్రాయేలీయులకు తెలియాలి అనుకున్నాడు. తలంచాడు, వాళ్ళు గ్రహిస్తారనుకున్నాడు. మోషే అయిన నేను ఇశ్రాయేలుని విడిపించడానికి నాయకుడిని అనే విషయము ఇశ్రాయేలు తెలుసుకోవాలనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు గ్రహించాల. పరమందుల దేవుడు మోషే తన సొంత జ్ఞానం మీద ఆధారపడి ఉన్నందున దేవుడు మోషేని తృణీకరించాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, నేనుంటేనే పని జరుగుతుంది, నా వల్లే సమస్తం జరుగుతుంది అని నీ సొంత జ్ఞానంతో, నీ సొంత ఆలోచనతో, నీ సొంత సామర్థ్యం మీద నువ్వు ఆనుకోవద్దు. అలా ఆనుకునే ప్రతివాడు దేవునికి వ్యతిరేకి. మన జ్ఞానము, మన ఆలోచన, మన సామర్థ్యము పక్కన పెట్టాలా. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే తన పని కోసం ఆ వ్యక్తి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి అయి ఉండాలా. ఆ రోజున మోషే ఏం చేశాడంటే తన సామర్థ్యం మీద అనుకున్నాడు, తన బలం మీద అనుకున్నాడు. సకల విద్యల్లో ప్రావీణుడు కదా అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే రే నీ సామర్థ్యం కాదు, నీ బలం కాదు, నీ ఆలోచన కాదు, నా ఆలోచన వేరే అని ఆ రోజున మోషే మిద్యాను దేశానికి పారిపోయాడు.
40 సంవత్సరాల పాటు మిద్యాను దేశంలో గొర్రెలు కాసుకున్నాడు మనిషి. గొర్రెలు కాసుకున్నాడు, అడవిలో గొర్రెలు కాపరిగా పనిచేసాడు 40 సంవత్సరాలు. మరి నా జాతి అన్నాడు, ఏమైపోయింది ఇప్పుడు జాతి? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనకున్న జ్ఞానాన్ని, మనకున్న సామర్థ్యాన్ని, సమస్తాన్ని పక్కన పెట్టాలా? పక్కన పెట్టాలి. సంపూర్ణంగా దేవునికి లోబడాలా. అప్పుడు నాయకుడు అయి ఉంటావు. నా జ్ఞానం ప్రకారంగా నడిపిస్తాను ప్రజల్ని అనుకున్నాడు మోషే. కుదరదని చెప్పాడు దేవుడు. కుదరదు. నిర్గమకాండం 2వ అధ్యాయం. నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచాడు. అప్పుడు అతడు తన జనులలో ఒక ఎబ్రీయుని ఒక ఐగుప్తును కొట్టగా చూచాడు. అతడు అటు ఇటు తిరిగి చూచి ఎవడనూ లేకపోవుట ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెలుచు ఉండగా ఎబ్రీయులైన మనుషులు ఇద్దరు పోట్లాడుచూ ఉండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూచి నీవేళ నీ పొరుగు వాడిని కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారిగా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మా మీద నిన్ను అధికారిగా నియమించిన వాడెవడు? తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తుని చంపినట్లు నన్ను చంపవాలని అనుకొనుచున్నావా అని. అందుకు మోషే నిశ్చయంగా ఈ సంగతి బయలు పడినను కొని భయపడెను. ఫరో ఆ సంగతి విన్నాడు. మోషేను కూడా చంపజూశాడు. తెలిసిపోయింది ఫరోకి. తెలిసిపోయింది మోషే మనోడు కాదు, కాబట్టి మోషేని చంపేయాలా. మోషేని చంపజూశాను కానీ ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చున్నాడు. ఆ బావి దగ్గర గొర్రెలు కాచుకునే వాళ్ళు వచ్చారు నీళ్లు పెట్టడానికి. అక్కడ ఇత్రో కుమార్తెలు 7 మంది ఉన్నారు. ఆ ఇత్రో కుమార్తెల్లో పెద్ద ఆమె సపెరా, క్షమించండి, సిప్పోరా. ఆ పేరు సిప్పోరా. ఆమె నేరుగా మోషేని తన ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళ నాన్నకు పరిచయం చేసింది. ఇతడు ఐగుప్తు నుంచి వచ్చానండి. అవును, పరిచయం చేయగానే ఇత్రో ఏం చేశాడంటే తన ఇంటిలో గొర్రెలు కాసుకోవడానికి అతన్ని నియమించాడు మోషేని. మరికొన్ని రోజులకి ఏం చేశాడంటే తన పెద్ద కుమార్తెని సిప్పోరాని మోషేకి ఇచ్చి పెళ్లి చేశాడు. 40 సంవత్సరాల పాటు సాధారణమైన జీవితాన్ని జీవించిన వాడు మోషే. భార్య, 2 బిడ్డలు. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాజ లాంఛనాలతో పెరిగిన సంవత్సరాలు 40. గొర్రెల కాపరిగా 40 సంవత్సరాలు, మొత్తం 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల కాలంలో మోషే తన జ్ఞానము, తన బలము, తన సామర్థ్యము అన్ని పక్కన పెట్టేశాడు. 40 సంవత్సరంలో ఏమనుకున్నాడు? నా జ్ఞానము, నా బలము, నా సామర్థ్యంతో ఇశ్రాయేలుని విడిపిస్తాను అనుకున్నాడు. దేవుడు 40వ సంవత్సరంలో మోషేని పిలవలా, పారిపోయాడు మోషే. ఇప్పుడు 80వ సంవత్సరంలో సమస్తం పోయాయి. బలం, నా బలం, నా సామర్థ్యం, నా జ్ఞానం పోయాయి. దేవుడు మోషేని
80వ సంవత్సరంలో ఇశ్రాయేలీయులకు నాయకుడుగా ఉండడానికి పిలుచుకున్నాడు. ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉండడానికి దేవుడు మోషేను పిలిచాడు. అది 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషేను తన ప్రజలను నడిపించడానికి నాయకుడిగా ఎన్నుకుంటున్నాడు. అప్పుడు మోషే ఏమంటున్నాడంటే, అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నాకంత జ్ఞానం లేదండి అంటున్నాడు. సాకులు చెప్తున్నాడు దేవుడు పిలుస్తూ ఉంటే. నేను రాలేనండి, నేను ఫరోతో మాట్లాడలేనండి అంటున్నాడు. మోషేని చంపదలుచుకున్న ఫరో చచ్చిపోయాడు. మరొక ఫరో ఇశ్రాయేలుని ఏర్పాటు చేసేయడానికి సింహాసనం మీదకి వచ్చాడు. ఆ విషయాన్ని దేవుడు చెప్పాడు. మోషే, నిన్ను చంపాలనుకుంటున్న ఫరో చనిపోయాడయ్యా, నువ్వేం భయపడద్దు, నిన్ను నడిపిస్తాను. ఇశ్రాయేలుని కనాను దేశానికి నడిపించడానికి నీవే నాయకుడివి. అయ్యా నేను రాలేనండి, నేను ఫరోతో మాట్లాడే అంత తెలివి జ్ఞానం నాకు లేదండి అంటున్నాడు మోషే. దేవుడు ఏమంటాడంటే, నువ్వు రావాలా, నీకు తోడుగా నీ అన్న అయిన అహరోనుని కూడా నీకు సహకారిగా ఇస్తాను. మీరిద్దరూ కలిసి ఫరోతో మాట్లాడి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించాలా. నేను రాలేనంటే నేను నోటి మాంద్యం కలిగిన వాడిని అని మాట్లాడితే దేవుడు ఏం చెప్పాడంటే, 4వ అధ్యాయము నిర్గమకాండం 4వ అధ్యాయం, దానికంటే ముందు 3వ అధ్యాయము 12వ వచనంలో 11 నుంచి చదువుతాము. అందుకు మోషే 11వ వచనంలో, నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడినని దేవునితో అనగా, నేనెంతటి వాడినయా? అప్పుడేమన్నాడు 40వ సంవత్సరంలో నేను సమర్థుణ్ణి అనుకోండి, ఇప్పుడు నేనెంతటి వాడినయా? కాబట్టి సంపూర్ణంగా తన సామర్థ్యం మీద ఆనుకునే పరిస్థితులు లేవు, ఇప్పుడు లేవు. దేవుని మీద ఆధారపడే పరిస్థితులు అన్నమాట. కాబట్టి నీవు నాయకుడిగా ఉండదలుచుకుంటే మొట్టమొదటిగా నీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలా. చెప్తున్నాడు, నేను ఎంతటి వాడినయ్యా? దేవునితో అనగా ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను. నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించదరు అనేను. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేంటి అని అడుగుతారయ్యా, ఏం చెప్పాలా? అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అయ్యా వాళ్ళు పేరు అడుగుతారయ్యా, నిన్ను పంపిన దేవుడు పేరేంటి అని అడుగుతారు. నేనేం చెప్పాలా? సరే, మంచి ప్రశ్న అడిగావు. ఇదిగో నా పేరు, నేను ఉన్నవాడు అనువాడనై ఉన్నాను. ఎప్పుడైతే ఈ విషయం మోషేకి అర్థమైందో, మోషే ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడి గురించి మోషే తన ప్రార్థనలో దేవుడు తరతరాలకి దేవుడై ఉన్నాడు అన్న సమాచారాన్ని గుర్తించి ప్రార్థించేవాడు. కీర్తన 90వ కీర్తన 1వ వచనంలో ఈ విషయం మనకు అర్థమవుతుంది. కీర్తన 90వ కీర్తన 1వ వచనం మనం చదివితే మోషే చేసిన ప్రార్థన అన్నమాట అది. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే.
పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నువ్వే దేవుడు. యుగ యుగములు నీవే దేవుడవు. అదనమాట. ప్రార్థన చేసిన ప్రతిసారి మోషే కార్యక్రమం ఈ మాటను గుర్తు చేసుకుంటాడు దేవుడి గురించి. ఉన్నవాడు తరతరాలకి ఉన్నవాడు, భూమి లేనప్పుడు ఉన్నవాడు, భూమి ఉన్నప్పుడు ఉన్నవాడు, భూమి ఇప్పుడు సంపూర్ణంగా యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైతే పోయినా కూడా ఉన్నవాడు. చావు లేనివాడు దేవుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుండి. శ్రీమంతులను తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడు అగు సర్వాధిపతి యుక్త కాలమయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మరణం లేనివాడు దేవుడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఎవడే ఆయన్ని చూడలేదు, ఎవడు ఆయన్ని చూడనేరడు అని చెప్పేశాడు అన్నమాట పౌలు. మరణం లేని దేవుడు, నిరంతరం ఉండేవాడు, శాశ్వతుడు, అదృశ్యుడు. ఆయన అదృశ్యుడు. సమాచారం తెలిసిపోయింది మోషకి. చచ్చిపోతే ఇక ఒకదాని తర్వాత ఒకటి సాకులు చెప్పడం నేర్చుకున్నాడు. ఇక అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడినండి, నేను ఈ పని చేయలేనండి అంటున్నాడు. 4వ అధ్యాయం నిర్గమకాండంలో 4వ అధ్యాయం 10వ వచనంలో అప్పుడు మోషే, దయచేసి గుర్తుపెట్టుకోండి, మోషే సాకులు చెప్పడం ప్రారంభించాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నీ సాకులు నా దగ్గర పనికిరావు మోషే, నేను నిన్ను నియమించుకుంటున్నా ఇశ్రాయేలు నడిపించడానికి. నేను పుట్టించిందే దానికోసం. వాస్తవానికి చదువు ఏమంటున్నాడు 10వ. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసుడితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పడిని కాదు, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా అదనమాట. మానవుడికి నోరిచ్చిన వాడెవడు? మగవాణ్ణే గాని, చెవిటివాణ్ణే గాని, దృష్టి గలవాణ్ణే గాని, గుడ్డివాణ్ణే గాని పుట్టించిన వాడెవడు? నేనే కదా. కాబట్టి వెళ్ళుము. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మోషేని బలపరిచి ధైర్యపరిచి, నేను నీకు తోడుగా ఉన్నా, పదా పదా ఆడండి. అంత మాత్రమే కాకుండా దేవుడు ఏం చేశాడంటే మోషేకి సూచనలు ఇచ్చాడు. 2 సూచనలు ఇచ్చాడు. ఏ దేవుడు నిన్ను పంపించాడని ఇశ్రాయేలు అడుగుతారని చెప్పావు కదా మోషే, ఇదిగో వారి దగ్గరికి వెళ్ళి ఈ సూచనలు వారి దగ్గర చెయ్యి. ఆ సూచనలు బట్టి నిన్ను నిజంగా దేవుడే పంపాడని ఇశ్రాయేలీయుల సమాజం అంతా నమ్ముతారు. 2 సూచనలు ఏంటంటే, నీ చేతిలో ఏముంది? కర్ర ఉందయా, కింద పడే హామైందని భయపడి పక్కకు వచ్చేసాడు. దాని తోక పట్టుకో, ఆ తోక పట్టుకుంటే మళ్ళా కట్ అయింది, కర్ర అయింది. మళ్ళా ఈ సూచన చెయ్యి, ఇశ్రాయేల్ సమాజం నమ్ముతారు. అయా ఇది కూడా నమ్మకపోతే, ఇది కూడా నమ్మలేదా? అప్పుడు నువ్వేం చేస్తావంటే, నీ చెయ్యి నీ రొమ్ము మీద పెట్టుకో. అది కుష్ఠరోగం కలిగిందిగా కుర్చైపోతుంది. మరలా ఆ కుర్చైన చెయ్యిని తీసుకొచ్చి మళ్ళా రొమ్ము మీద పెట్టు, మామూలు చెయ్యి అయిపోతుంది. 2 సూచనలు ఇచ్చి పంపించండి. ఇప్పుడు సంపూర్ణంగా మోషే దేవుడి మీద ఆధారపడుతున్నాడు. ఒకటి, కర్ర కిందికేస్తే బామైంది, ఒక సూచన. 2, చెయ్యి రొమ్ము మీద పెట్టుకోగానే అది సంపూర్ణంగా కుర్చయింది, కుష్టు కలిగింది అయింది. అది మళ్ళీ చెయ్యి రొమ్ము మీద పెట్టగానే మామూలు చెయ్యి. పోయి ఇశ్రాయేల్ మధ్యలో చెయ్యి, వాళ్ళు నమ్ముతారు. అయా నేను వెళ్ళలేనండి,
నోటి మాంద్యం కలిగిన వాడిని. నోటి మీద మనిషిలాగా మాట్లాడతావు. గుడ్డివాడినైనా గుడ్డివాడినైనా చెవిటివాడినైనా పుట్టించింది ఎవరు? నేనే కదా. వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను పో. అయ్యా నేను పోలేనండి. నీ అన్నైనా అహరోను ఉన్నాడు నీకు తోడుగా, నేను పంపిస్తాను, మీ ఇద్దరు కలిసిపోండి అని. కాబట్టి మోషే అహరోనుని దేవుడు జత చేసి ఇశ్రాయేల్ జనాంగం దగ్గరికి పంపించాడు. పంపించినప్పుడు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి కార్యక్రమాలు జరిగిస్తే ఇశ్రాయేల్ నమ్మారు, నిజమే అని నమ్మారు. ఆ తర్వాత మోషేని అహరోన్ని జత చేసి దేవుడు ఫరో దగ్గరికి పంపించాడు. ఫరో దగ్గరికి వెళ్ళిన మోషే ఏం చేశాడంటే, అయా మా దేవుడు యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని 3 దినముల మట్టుకు అతన్ని ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించి అక్కడ ఆయన్ని సేవించాలని చెప్పాడు. మేము మా దేవుణ్ణి సేవించడానికి వెళ్తాము అని ఫరోతో మాట్లాడుతున్నాడు మోషే. మోషే ఫరోతో మాట్లాడినప్పుడు ఫరో ఏమంటున్నాడంటే, యెహోవా ఎవడు అంటున్నాడు. చెప్పాను కదయ్యా, యెహోవా మా దేవుడు, మా దేవుడు ఇశ్రాయేల్ దేవుడు. యెహోవా ఎవడో నాకు తెలియదు. గర్వపు మాటలు మాట్లాడాడు ఫరో. అహంకారం. సాతాను కుమారుడు కదా, మరి ఆ మేర మాట్లాడతాడు. దేవుడిని తిరస్కరించేటట్టు మాట్లాడాడు. ఆ యెహోవా ఎవడో నాకు తెలియదు, నేను పంపాను. దేవుడు ఏం చేశాడంటే, నిర్గమకాండము 6వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఫరో, యెహోవా ఎవడు అన్నావు కదా, యెహోవా ఎవడో నీకు రుచి చూపిస్తా. యెహోవా ఎవడో అన్నావు కదా, ఇశ్రాయేల్ దేవుడు యెహోవా అంటే నమ్మలేదు కదా, ఎవడో అన్నావు, రుచి చూపిస్తా కదా అని ఐగుప్తు దేశం మీద దేవుడు 10 తెగుళ్ళు తీసుకొని వచ్చాడు. 10 తెగుళ్ళు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆ 10 తెగుళ్ళ గురించి ఆలోచన చేస్తాం. బ్రేక్.